సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, ఎస్ఐ నవీన్ కుమార్ మరియు కోదాడ షీ టీం ఏఎస్ఐ కృష్ణమూర్తి అనంతగిరి మండల పరిధిలో గల సనా ఫార్మసీ కళాశాలలో సైబర్ నేరాలపై మరియు గంజాయి, డ్రగ్స్, మత్తు మందులపై పోలీసు కళాబృందం చేత విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ రజితారెడ్డి హాజరై మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై గంజాయి, డ్రగ్స్, మత్తు మందులు, గుట్కాపై కోదాడ పోలీస్ శాఖ పటిష్టంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ఉంటున్న ప్రజలు, చదువుకునే విద్యార్థులు, యువకులు ఇంటర్నెట్ ద్వారా మోసగాళ్ల వలలో పడి మోసపోతున్నారని, అలాంటి వారి వలలో ఎవరూ పడవద్దని సూచనలు చేశారు. అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరికి చెప్పకూడదని, ఇతరులు ఉచిత బహుమతులను ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దని, మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని కోరారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి తెలిపారు. వాళ్ళని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మీ జోలికి రాకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలి. మన కోదాడ షీ టీమ్స్ కృష్ణమూర్తి ఏసే గారు అండ్ టీం కూడా చాలా సక్సెస్ఫుల్గా ఒక 2 months నుంచి రన్ అవుతుంది. తర్వాత మీకు ఇంకా ఒక అవేర్నెస్ ఏమొచ్చేసిందంటే మెయిన్గా సైబర్ క్రైమ్ అండ్ డ్రగ్స్. ప్రతి వ్యక్తి ఇంట్లో సైబర్ సఫర్ అయిన వ్యక్తులు ఉన్నారు. సైబర్ క్రైమ్ సఫర్ అయిన వ్యక్తులు ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో ఒక వ్యక్తిగా తయారైంది విక్టిమ్స్ కింద. సేమ్ డ్రగ్స్ కూడా. డ్రగ్స్ మనం ఎప్పుడు ఎక్కడ విన్నాము? ఎక్కడో బాంబేలో, హైదరాబాద్లో సంథింగ్ క్లబ్లులా, పబ్ ప్లేస్లులా అక్కడ జరుగుతుంది.